ఇలా వారాంత పరిచర్య కొరకై అక్కడికి నేను ఆహ్వానించబడ్డాను. రైల్లో ప్రయాణం. బహుశా శుక్రవారం మధ్యాహ్న సమయానికి అక్కడ చేరాము. అక్కడి నుండి ఇంకో ఊరికి వెళ్ళాలి. అక్కడికి రైలు వెళ్ళదు. రైలు ట్రాక్ ఉంది కానీ నేను ఎక్కిన రైలు అక్కడికి వెళ్ళదు. అందుకనే ఆ ఊరి నుండి బ్రదర్స్ నన్ను పికప్ చేసుకోవటానికి వెహికల్లో వచ్చారు ఒక ఇద్దరు. వారిద్దరు నేను కలిసిన ముగ్గురం బయలుదేరాం. ఆ పట్టణంలో నుండి బయలుదేరుతుంది భోజన సమయం, మధ్యాహ్నం భోజనం. ఎక్కడైనా భోజనం చేస్తామని ప్రయత్నం చేసిన. మీకు తెలుసు కదా, కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ దాటిపోతాం. అలాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఊరు దాటిపోయాం. ఎక్కడ కుదరలేదు. హోటల్ కనిపించిన దగ్గర పార్కింగ్ లేదు, పార్కింగ్ ఉన్న దగ్గర హోటల్ లేదు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్తూ ఉంటే అక్కడ కారులో ఉన్న బ్రదర్స్ చెప్పారన్న, మనం అటు ఇటు వెతికి భోజనం చేసేలోగా మనం చేరాల్సిన ఇంటికి మందిరానికే చేరుతాం, అక్కడే భోజనం చేస్తామన్నారు. అప్పటికే 3 అయిపోతుంది బ్రదర్, కష్టము కనుక ముందే భోజనం చేస్తాంలే, 2 అయిపోయింది కదా, ఇప్పుడే భోజనం చేస్తామన్నాం. సరే అని మన ఇండియాలో ఎక్కడైనా ఇప్పుడు టెక్నాలజీ సౌలభ్యం పెద్ద కదా, గూగుల్ మ్యాప్లో చూశారు దగ్గర హోటల్స్ ఎక్కడున్నాయని. మీకు తెలుసు మ్యాప్లు ఎలాగ పనిచేస్తాయి. ఇక్కడ అది మ్యాప్ చూపించిన దగ్గర హోటల్ ఉండదు, హోటల్ ఉన్న దగ్గర మ్యాప్ చూపిస్తుంది. అలా ట్రై చేసినాం, దాంట్లో కూడా మాకు కుదరలేదు. సరే, ఇండియాలో ఉన్న మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దాని మీద మనుషులు మస్తుగా ఉంటారు, మనకంటే ఎక్కువ మంది పోతుంటారు. వాళ్ళు ఒకరిని అడిగారు, అయ్యా ఇక్కడ ఏదైనా భోజన హోటల్ ఉందా అని. దగ్గరే ఉంది సార్, అవతలే ఉంది, యూటర్న్ తీసుకోండి అన్నాడు. ఎక్కడే అవతలే అన్నామంటే ఇదిగో అక్కడే అన్నాడు. అక్కడ ఏం కనిపించదు, చెట్లు తప్ప. అక్కడేం చెప్తున్నావు, యూటర్న్ తీసుకొని చెప్తున్నావు, అక్కడ హోటల్ కనిపిస్తుంది అంటే అక్కడ ఉంది సార్, మీరు అక్కడికి వెళ్తే అంటారు. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసుకున్నాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం మాకు ఇష్టం లేదంటే, సరే నేను వస్తాను సార్ అని అన్నాడు. ఆయన 2 వీలర్ వేసుకొని మా వెహికల్కి ముందుకు వెళ్తుంటే మేము ఆయన ఫాలో అయ్యాం. 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న పాక కనిపించింది. పాక ముందు అన్ని కార్లు, హైఫై పీపుల్ ఉన్నారు. అది ఒక పాక. లోపలికి వెళ్ళాం. ఒకే వ్యక్తి, ఆయనకి 2-3 పనివాళ్ళు ఉన్నారు. ఆయన ఒక హోటల్ మెయింటైన్ చేస్తున్న మెస్ మాదిరి. భోజనం బాగుంది అనుకొని అక్కడ కూర్చున్నాం. భోజనం చేసాము. అది నిజంగా రుచికరంగా ఉందో, మాకు ఆకలి వేసినందుకు రుచికరంగా ఉందో తెలియదు కానీ చాలా బాగుంది. తిన్న తర్వాత చేయగడుక్కోవటానికి ఆ పాకకు బయట ఆయన ఒక సింక్ పెట్టాడు. ఆ సింక్లో చేయగడుక్కోవటానికి వచ్చాను. నేను కడుక్కునేటప్పుడు నాతో పాటు ఇంకొక ఆయన వచ్చి, మీరు పలానా అండి అని అడిగాడు. అవునండి అన్న. నేను మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడవచ్చా అన్నాడు. నేను అనుకున్నా, ఈ పాకలో హోటల్కి వచ్చినా కూడా నాకు ప్రైవసీ లేదు ఏంటి బాబు, వదిలేటట్టు లేరు మనుషులు అనుకున్నా. సరేనండి అని బయటికి మాత్రం సరే అని చెప్పిన. ఆ తర్వాత చేయగడుకొని పక్కకు వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, మీ వర్తమానాలు నేను యూట్యూబ్లో వింటుంటాను అని. ప్రభుకు స్తోత్రాలండి అన్న. మరి మేము బయలుదేరవచ్చు అంటే, నా విషయం చెప్తాను ఒక 5 నిమిషాలు అన్నాడు. సరే చెప్పండి అన్న. మాదొక పెద్ద కథలేంటి అన్నాడు. కథలంటే నాకు చాలా ఇష్టం, చెప్పండి అన్న. అప్పుడు ఆయన చెప్పడం ఆరంభించినాడు. ఒక క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చినాను, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, ధనం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. జీవితంలో ఓడిపోయాను, పాపానికి బానిసైపోయాను, నన్ను తప్పించేవారు ఎవరు లేరు అనుకున్నాను. అదొక అందమైన దినం. ఆత్మహత్య చేసుకోవాలని సామాగ్రి అంతా సమకూర్చుకున్నాను. నా వెహికల్ తీసుకుపోతే తెలుస్తుందని భార్య పిల్లలకి ఎవరికి తెలియకుండా మా ఇంట్లో నుండి ఓలో ఆటో బుక్ చేసుకున్నాను. ఊరికి వెల్పటెళ్ళి చనిపోదామని. ఓలో ఆటోలు వచ్చింది, నన్ను ఆటోలో తీసుకెళ్తున్నాడు. కొద్దిగా ఊరు దాటిన తర్వాత యూట్యూబ్లో వాక్యం పెట్టాడు. యేసు ప్రభుని గురించి చెప్తున్నారు, సిలువ ప్రేమను గురించి చెప్తున్నారు. అది మీరే. ఆ వాక్యము వింటూ పోతే నన్ను నేను మర్చిపోయాను. ఆ నిర్మానుష స్థలంకి వచ్చిన తర్వాత ఆటో ఆయన అన్నాడు, సార్ ఇక్కడే కదా మీరు చెప్పింది, మీరు దిగండి అన్నాడు. నేను నా నెడైనా మార్చుకున్నానయ్యా, నేను ఇక్కడ దిగను, మళ్ళీ నన్ను ఇంటికి వదిలే అన్నాడు. లేదు సార్, ఇది ఓలో కదా, అలా వదిలేయటానికి లేదు, మళ్ళీ ఫ్రెష్ బుకింగ్ చేసుకోవాలని అన్నాడు. సరే, నేను ఇప్పుడు ఫ్రెష్ బుకింగ్ చేసుకునేంత నాకు ఓపిక లేదు, కానీ నేను ఇదే మాటలు వినాలనుకుంటున్నాను. ఈ లింక్ నాకు ఫార్వర్డ్ చేయమని మొబైల్లో చెప్తే ఆయన ఆ లింక్ నాకు ఫార్వర్డ్ చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. నిర్మానుష్య ప్రదేశం, చెట్లు విపరీతంగా ఉన్నాయి. ఓ చెట్టు కింద కూర్చున్నాను. ఆత్మహత్య చేసుకోవడానికి తెచ్చుకున్న సామాగ్రి దగ్గర పెట్టుకున్నాను. ఎలాగో చనిపోవాలనుకున్నాను కదా, అయినా ఈ వాక్యం యేసుప్రభు యొక్క ప్రేమను గురించి తెలియజేస్తుంది కదా, విందామని వినడం ఆరంభించినాను. నా కొరకు యేసు మరణించినాడు, నేను మరణించాల్సిన అవసరం లేదన్న వాక్యము
ఆ యూట్యూబ్లో నుండి చాలా బిగ్గరగా వస్తుంది, నా కొరికనే వస్తుంది. నా కొరకు సిలువలో యేసు ప్రభు రక్తం కార్చినాడన్న సంగతులన్నీ మీరు చెప్తూ ఉంటే నా కళ్ళంబడి నీళ్ళు ఆగలేదు. అలాగే మోకరించినాను, ఏం ప్రార్థించేలో నాకు తెలియదు. యేసు ప్రభు నేను ఘోర పాపిని అని కేకలేస్తే అలాగే రొమ్మలు బాదుకుంటున్నాను. చాలాసేపు అయిపోయిన తర్వాత నా కన్నీళ్ళ దారాలై కారాయి. ఆ తర్వాత నేను లేచి చూస్తే నాకు తేలికైన హృదయం వచ్చింది. ఇక నేను ఆత్మహత్య చేసుకోకూడదు, నా కొరకు యేసు చనిపోయి తిరిగి లేచాడు కనుక నేను తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. మెట్టుకు విషయం ఏంటి బ్రదర్ అని అంటే, నా జీవితంలో నేను ఇద్దరికి రుణపడి ఉన్నాను. మొదటిది దేవుడికి, యేసు ప్రభువుకి. రెండవది ఆ యేసును పరిచయం చేసిన మీకు. నేను చెప్పాను, నాకు కాదు బ్రదర్, మీరు రుణపడి ఉండేది ఆటోలో మీకు యేసు ప్రభువును ప్రేమను గురించి పరిచయం చేసిన ఆటో డ్రైవర్కి. యేసు ప్రభు ప్రేమను పరిచయం చేయడానికి ఇలాంటి ఆటో బోధకుడు, స్పీకర్ ఇవేం అవసరం లేదు. ఆటో తోలుకునే వ్యక్తి కూడా యేసు ప్రభు యొక్క ప్రేమని ఇతరులకు పరిచయం చేస్తాడు. మడం వైపు పెడుతున్న మానవుని పట్టి లాగటానికి సిలువ సామర్థ్యం కలిగింది. ఇప్పుడు నేను సిలువ ద్వారా రక్షించబడ్డాను, నా జీవితం మార్చబడింది. చాలా సంతోషంగా ఉన్నాను. భార్య, పిల్లలు. ఇక్కడే నేను దగ్గరలో ఉద్యోగం చేస్తా. మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి వచ్చినాను. మీరు మా ఆఫీస్కి వచ్చి ప్రార్థన చేస్తారా? నా కళ్ళు చెమ్మగిల్లాయి. నా ఎదుటే మానవ వైపు వెళుతున్న ఒక వ్యక్తిని యేసు ప్రభు యొక్క సిలువ అడ్డుకొని రక్షణార్థమైన వెలుగు ప్రసాదింపజేసి జీవితాన్ని మార్చక కుటుంబాన్ని కట్టగలిగిందంటే అంతకంటే సంతోషం భూమి మీద ఇంకేముంటుంది? దైవమా, ఇది ఏమి ప్రేమ! ఉదయకాలం యేసు ప్రేమ బలవంతం చేస్తూ నీ దగ్గరికి కూడా వచ్చింది. ఆ యేసు నీకొద్దా? ఆ రక్షణ నీకొద్దా? ఆ పాప క్షమాపణ నీకొద్దా? ఆ మారు మనసు నీకొద్దా? ఆ జీవము నీకొద్దా? ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ నీకొద్దా? ఈ జవాబేంటి?